హలో అందరికీ వెల్కమ్ టు బయోహబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ బయోస్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ. బయోస్టాటిస్టిక్స్లో బయో అంటే లైఫ్, స్టాటిస్టిక్స్ అంటే ఒక డేటాని కలెక్ట్ చేయడం, ఇంటర్ప్రిటేట్ చేయడం, ప్రజెంట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, అనలైజ్ చేయడాన్ని స్టాటిస్టిక్స్ అని అంటాం. స్టాటిస్టిక్స్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్కి ఒక డిసీజ్ వచ్చింది. సేమ్ డిసీజ్ 1 డేలో ఒక 100 పీపుల్కి వచ్చింది. 5 డేస్లో ఎంతమందికి వస్తుందంటే నార్మల్ మనం ప్రిటెండ్ చేస్తాం, ఇంటర్ప్రిటెండ్ చేస్తాం. అది ఎంత అని చెప్తాం, 500 చెప్తాం. దీన్ని మనం స్టాటిస్టిక్స్ ద్వారా కనుక్కుంటాం అన్నమాట. స్టాటిస్టిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ కలెక్టింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటేటింగ్, ప్రజెంటింగ్ అండ్ ఆర్గనైజింగ్ డేటా. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే కలెక్టింగ్ డేటా, నెంబర్స్ని లేదంటే ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడం, సమ్మరైజ్ చేయడం, డేటా కలెక్షన్లో, డేటా అనాలైసిస్లో, డేటా ఇంటర్ప్రిటేషన్లో, డేటా విజువలైజేషన్ అంటే ప్రజెంటింగ్ డేటాని మనం ప్రజెంట్ చేస్తున్నాం, ఈ వేలో ప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి. ఇట్లా ప్రజెంట్ చేయడానికి మనకి స్టాటిస్టిక్స్ అనేవి యూజ్ అవుతాయి. మనం డేటాని అండర్స్టాండ్ చేసుకోవడం, ఒక డేటా కాంప్లెక్స్గా ఉందనుకోండి, దీన్ని మనం ఈజీ వేలో డేటాని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టాటిస్టిక్స్ అనేవి యూజ్ అవుతాయి. ప్రిడిక్ట్ ఫ్యూచర్ అవుట్కమ్స్, ఇందాక ఒకటి చూసాం కదా ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి ఒక డిసీజ్ వచ్చింది. 1 డేలో 100 మెంబర్స్కి వస్తే 5 డేస్లో ఎంతమందికి వస్తుంది అంటే 500 కదా. మనం దాన్ని ప్రిడిక్ట్ చేసినాం. ఇట్లాంటి డేటాని ప్రిడిక్ట్ చేయడానికి మనం స్టాటిస్టిక్స్ అనేవి యూజ్ చేస్తాము. ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్ పాలసీస్. సపోజ్ ఆల్కహాల్ మానేయడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టినారనుకోండి, 1 డేలో ఒక 20 పీపుల్కి మనం అవేర్నెస్ ఇస్తున్నాం. అదే 10 డేస్లో ఎంతమందికి ఇస్తాము అని అంటే 200 మెంబర్స్కి కదా. లైక్ దట్, అంటే మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం ఇట్లాంటి ఎంత ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఈ స్టాటిస్టిక్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. డ్రగ్ రీసెర్చ్ అంటే డ్రగ్ రీసెర్చ్లో లేదంటే క్లినికల్ రీసెర్చ్లో ఫ్యూచర్ అవుట్కమ్స్ని స్టాటిస్టిక్స్లో మనకి యూజ్ అవుతాయి. ఇవేమో ఫార్మా రిలేటెడ్. బయోస్టాటిస్టిక్స్ ఒక బ్రాంచ్, స్టాటిస్టిక్స్లో బ్రాంచ్ బయోస్టాటిస్టిక్స్ అంటే మెడిసినల్ డేటా లేదంటే హెల్త్ సైన్సెస్, మెడిసిన్స్ది ఇలాంటి డేటాని మనం ఇంటర్ప్రిటేట్ చేయడం, అనలైసిస్ చేయడము, ఆర్గనైజ్ చేయడము, డేటాని కలెక్ట్ చేయడము, దీన్ని మనం బయోస్టాటిస్టిక్స్ అని అంటాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బయోస్టాటిస్టిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ దట్ డీల్స్ విత్ ద organization, analysis and interpretation of data related to biology, medicine and health related fields. It helps in drawing conclusion and making decisions in medicinal and biological research. Or biostatistics is the application of statistical method for biological and medical healthcare related data. Healthcare ledante medical biological dataని మనం అనలైజ్ చేయడం, ఇంటర్ప్రిటేట్ చేయడం, కలెక్ట్ చేయడం, అనలైజ్ చేయడము, ఆర్గనైజ్ చేయడాన్ని బయోస్టాటిస్టిక్స్ అని అంటాం. ఈ బయోస్టాటిస్టిక్స్ అనేవి మనం క్లినికల్ రీసెర్చ్లో ఎపిడెర్మాలజీ, పబ్లిక్ హెల్త్, మెడిసినల్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్, డిసీజ్ డయాగ్నోస్టిక్స్, హెల్త్ కేర్ ఇంప్రూవ్మెంట్లో మనం ఈ బయోస్టాటిస్టిక్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. అప్లికేషన్స్ ఆఫ్ బయోస్టాటిస్టిక్స్. బయోస్టాటిస్టిక్స్ అప్లికేషన్స్ ఏంటివి అంటే మెడికల్ రీసెర్చ్. ఈ మెడికల్ రీసెర్చ్లో మనం మెడిసిన్ ఎంత ఎఫెక్టివ్ యూజ్ చేస్తుంది, లేదంటే వ్యాక్సిన్ ఉంటుంది కదా, వ్యాక్సిన్ అది మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఇస్తే ఎంత అమౌంట్ ఆఫ్ మనకి యాక్షన్ చూపిస్తుంది అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. అప్లికేషన్స్ ఏంటివి అని అంటే మెడికల్ రీసెర్చ్, పబ్లిక్ హెల్త్. మెడికల్ రీసెర్చ్ అంటే మనం రీసెర్చ్ చేస్తున్నాం అంటే ఒక వ్యాక్సిన్ మనకి మార్కెట్లోకి వస్తుంది అంటే అది ఎలాంటి రిజల్ట్స్ మనకి చూపిస్తుంది అని చెప్పేసి మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు, ఇంటర్ప్రిటేట్ చేయొచ్చు, లేదంటే దాని ఎఫెక్టివ్నెస్ మనం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్, ఇది ఎంత అమౌంట్ ఆఫ్ డిసీజ్ మనకి స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి, లేదంటే డిసీజ్ కండిషన్లో ఎంతమందిని మనం ఒక పర్సన్ని క్యూర్ చేసినాము అనుకోండి, అట్లా 1 డేలో 1 పర్సన్ని క్యూర్ చేస్తే ఎన్ని డేస్లో మనం అందరినీ క్యూర్ చేయగలము, ఇలాంటి వాటికి మనకి ఈ పబ్లిక్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బయోస్టాటిస్టిక్స్ అనేవి యూజ్ అవుతాయి. థర్డ్ అప్లికేషన్ వచ్చేసి క్లినికల్ ట్రయల్స్. ఈ క్లినికల్ ట్రయల్స్లో మనకి 1 to 4 స్టేజెస్ ఉంటాయి కదా. ఈ 4 స్టేజెస్లో స్టాటిస్టిక్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే డేటాని కలెక్ట్ చేయడం కానీ, అనలైజ్ చేయడం కానీ,
ప్రిడిక్ట్ చేయడంలో కానీ, కలెక్ట్ చేయడము, ఆర్గనైజ్ చేయడము, వీటిలో మనకి క్లినికల్ ట్రయల్స్లో మన స్టాటిస్టిక్స్ అనేవి యూజ్ అవుతాయి. బయో స్టాటిస్టిక్స్. ఎపిడర్మాలజీలో ఏంటిదంటే మనకి డిసీజ్ని మనం ఎన్నిసార్లు వస్తుంది, లేదంటే దాన్ని మనం ఎలా కంట్రోల్ చేస్తాము, కాజ్ ఏంటిది, ఇలాంటివి మనం ప్రిడిక్ట్ చేయడానికి, లేదంటే మనం కనుక్కోవడానికి స్టాటిస్టిక్స్ అనేవి యూజ్ చేస్తాం. జెనెటిక్స్ అండ్ బయాలజీ నెక్స్ట్ యూజ్డ్ ఇన్ ద స్టడీ ఆఫ్ హెరిడిటీ డిఎన్ఏ అనాలిసిస్. డిఎన్ఏ అనాలిసిస్లో మనం ఈ స్టాటిస్టిక్స్ అనేవి యూజ్ చేస్తాం. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్స్ టు మెయింటైన్ పేషెంట్ రికార్డ్స్. మోస్ట్లీ ఇప్పుడు హాస్పిటల్స్లో ఇలాంటి వాటిలో ఏం చేస్తారు అని అంటే ఒక డేటాని వాళ్ళు ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకొని డేటాని అంతా ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి రికార్డ్స్ కావాలి, ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తే చూపించడానికి ఇంతమంది పేషెంట్స్ వచ్చినారు, ఎంతమందికి ఈ డిసీజ్తో వచ్చినారు, వీళ్ళకి క్యూర్ చేసినాం మేము అని చెప్పేసి వాళ్ళు చూపించాలన్నమాట. అలాంటి డేటాని మనం ఆర్గనైజ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, అనలైజ్ చేసి పెట్టుకోవడానికి ఈ స్టాటిస్టిక్స్ అనేవి యూజ్ అవుతాయి. మెడిసిన్ అనేది మనం ఇండస్ట్రీలో డెవలప్ చేస్తాం కదా, డెవలప్ చేసినప్పుడు ఇలా క్వాలిటీ కంట్రోల్లో, క్వాలిటీ అనాలైసిస్లో మనకి స్టాటిస్టిక్స్ అనేవి యూజ్ అవుతాయి. పాపులేషన్ స్టడీస్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ మధ్యలో అప్పుడప్పుడు జనాభా లెక్కలు అట్లా వస్తారు కదా, ఇప్పుడు మనం కౌంట్ చేసుకుంటాం అనమాట. కౌంట్ చేసుకొని ఒక దగ్గర అరేంజ్ చేసుకుంటారు. అంటే ఇంతమంది మేల్స్ ఉన్నారు, ఇంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఇంతమంది చిల్డ్రన్ ఉన్నారు, ఇంతమంది జాబర్స్ ఉన్నారు, ఇంతమంది వేరే కంట్రీస్కి వెళ్ళినారు, ఇంతమంది వర్క్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని మనం ఆర్గనైజ్ చేసుకొని మేనేజ్ చేసుకోవడానికి ఈ బయోస్టాటిస్టిక్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, రిపీటేషన్ని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఎన్నిసార్లు రిపీట్ అయింది, దీన్ని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. ఒకసారి చూడండి. ఇట్ ఈజ్ ఏ టేబులర్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా దట్ డిస్ప్లేడ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ విత్ ఇన్ ద గివెన్ ఇంటర్వెల్స్. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆకాష్, ప్రదీప్, జగదీష్ వీళ్ళు ముగ్గురు ఛాయ్ తాగినారు రెస్పెక్టివ్గా, అంటే ఒకరి తర్వాత ఒకరు తాగినారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆకాష్, జగదీష్, నెక్స్ట్ పి అంటే ప్రదీప్, ఏజే ఏ అంటే ఆకాష్, జే అంటే జగదీష్, పి అంటే ప్రదీప్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఆకాష్ ఎన్ని టైమ్స్ తాగినాడో చూద్దాం. 1 2 3 4 5. నెక్స్ట్ ప్రదీప్ 1 2 టైమ్స్, జగదీష్ 1 2 3, 3 టైమ్స్, 4 టైమ్స్ జగదీష్ తాగినాడు. ఇది మనం ఒక రా డేటాని తీసుకున్నాం. అంటే 4 టైమ్స్ ఏమో జగదీష్, 1 2 3 4 5 టైమ్స్ ఏమో ఆకాష్, 2 టైమ్స్ ఏమో ప్రదీప్. ఇది మనకి ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెప్పి చూపిస్తుంది కదా, దీన్ని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆకాష్, ప్రదీప్, జగదీష్ drink it respectively. So in this raw data, Akash drink tea 5 times, Jagadish for 4 times, Pradeep for 2 times. So 5 4 2 are the frequencies. ఇది ఫ్రీక్వెన్సీ అంటే డిస్ట్రిబ్యూట్ అయింది కదా, దీన్ని మనం ఫ్రీక్వెన్సీస్ డిస్ట్రిబ్యూట్ అయినాయి కదా, సో దీన్ని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాము. 8 2 3 1 2 3 4 6 8 4 8 6. ఇవి మనం నెంబర్స్ తీసుకున్నాం. ఈ నెంబర్స్లో ఫస్ట్ ఎక్స్ 1 2 3 4 5 6 7 8. ఎక్స్ అంటే ఇది ఒక టైప్ జస్ట్ వేరియబుల్ అనమాట. నెక్స్ట్ మనకి ఫ్రీక్వెన్సీ ఎన్ని టైమ్స్, 1 ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 టైం వచ్చింది. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. 3 ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. 4 ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్. 6 2 టైమ్స్. 8 2 టైమ్స్. ఇట్లా మనం డేటాని అరేంజ్ చేయడాన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు ఒకసారి బాక్స్ టైప్లో చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది మన డేటా అనమాట. 1 2 2 1 3 2 3 4.
ఎక్స్ అంటే వేరియబుల్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది, సో 2 పెట్టిన. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది, 3 పెట్టిన. 3 ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది, 2 పెట్టిన. 4 ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 టైం వచ్చింది కాబట్టి 1. ఇట్లా మనం ఫ్రీక్వెన్సీని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మనకి ఎక్స్ ఉంది కదా, ఎక్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీస్ అంటే ఈ ఎక్స్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది అని చెప్పి మనం చూస్తాం ఫ్రీక్వెన్సీస్లో, అంతే. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎందుకు వాడతాము అని అంటే, ఇప్పుడు మనకి డేటా ఉందనుకోండి, డేటా ఇందాక చూపించినట్టు 1 2 3 4 ఇట్లా మనకి ఒక ప్రాబ్లంలో ఇట్లా ఇచ్చినారనుకో, మనం దాన్ని అంటే డిఫికల్ట్ మనకి దాన్ని ఐడెంటిఫై చేయడానికి. అదే ఇప్పుడు బాక్స్లో ఇచ్చినారనుకో, ఓకే ఆకాష్ 5 టైమ్స్ తాగినాడు, జగదీష్ 4 టైమ్స్ టీ తాగినాడు, ప్రదీప్ 2 టైమ్స్, అంటే మనకి ఇలా ఉంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది, అండర్స్టాండింగ్ ఈజీగా అర్థం చేసుకోవడానికి, డేటాని మంచిగా అంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఇలాంటి దానికి డేటాని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఇలాంటి దానికి ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది వాడతాం. ఓవరాల్గా ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆర్గనైజ్ చేయడానికి, సింపుల్గా మనకి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి వాడతాం. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ అయినాయి. ఒకటి వచ్చేసి డిస్క్రియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, సెకండ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, థర్డ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రియేట్ సిరీస్ అంటే ఏం లేదు, మనం ఇందాక చూసిందే రా ఉంది కదా, రా మ్యాటర్ని మనం ఒక డిస్క్రినేట్ ఒక ఫ్రీక్వెన్సీ టేబుల్లో అరేంజ్ చేసి, ఆకాష్ ఎన్ని టైం 2 టైమ్స్ తాగినాడు, జగదీష్ 5 టైమ్స్ తాగినాడు, ప్రదీప్ 2 టైమ్స్ తాగినాడు అని చెప్పేసి మనం ఒక బాక్స్లో అరేంజ్ చేసుకోవడం, దీన్ని మనం డిస్క్రియేట్ సిరీస్ అండ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏజ్, శాలరీస్ ఇట్లాంటి వాటికి మనం అంటే స్టడీ చేయడానికి ఈ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది వాడతాం. ఇక్కడ డేటా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్లా ఇట్లా మనకి డివైడ్ అవుతుంది, దాన్ని మనం క్లాస్ ఇంటర్వల్స్ అని అంటాం. కంటిన్యూస్ డేటా అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది, ఎక్స్క్లూజివ్ ఒకటి, ఇంక్లూజివ్ ఒకటి. ఎక్స్క్లూజివ్ అంటేనేమో డేటా మనకి అప్పర్ క్లాసెస్ ఉంటాయి కదా, అప్పర్ క్లాసెస్ ఇప్పుడు సపోజ్ అయితే 10 to 20, 20 to 30, 30 to 40 అనే రాస్తాము ఇంటర్వెల్స్. అదే ఇంక్లూజివ్ ఉందనుకోండి, ఇంక్లూజివ్ లెవెల్ ఏంటంటే 10 to 20 ఉంటుంది కదా, ఇక్కడ ఏమవుతుంది అంటే అప్పర్ క్లాస్ లిమిట్ ఇంక్లూడ్ అవుతుంది, అంటే 21 to 40 ఇట్లా రాస్తాం. ఓకే, ఒకసారి మీరు చూడండి. ఎక్స్క్లూజివ్ సిరీస్లో మార్క్స్ అంటే ఇది క్లాస్ ఇంటర్వెల్స్, ఎంతమంది స్టూడెంట్స్ 0 to 20, 20 to 40, 40 to 60. అదే ఇంక్లూజివ్ సిరీస్లో చూస్తే 1 to 20, 21 to 40, 40 to 60 ఇట్లా వచ్చింది. ఇది ఇంక్లూజివ్, అంటే అప్పర్ సిరీస్ అనేది క్లాస్ లిమిట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, అంతే. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది అని అంటే, మనం ఒక డేటా ఉందనుకోండి, ఈ డేటాలో మనకి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, ఈ ఫ్రీక్వెన్సీ వేరియబుల్స్ ఏం చేస్తాము అంటే 1 2 3 4 ఉంది కదా, ఇవన్నిటిని మనం లాస్ట్కి సమ్ చేస్తాం, దీన్ని మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఒకసారి బాక్స్ చూద్దాం. ఇందాక ఎగ్జాంపుల్ లాగానే తీసుకోండి, ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఆకాష్ 7 టైమ్స్ తాగినాడు అనుకోండి, ఆకాష్ 7 టైమ్స్ తాగినాడు, జాస్ 6 టైమ్స్, ప్రదీప్ 5 టైమ్స్, నేహ 4 టైమ్స్, అర్చన 2 టైమ్స్, నిఖిల్ 4 టైమ్స్, పూజిత 2 టైమ్స్, ప్రణతి 2 టైమ్స్ అనమాట. ఆకాష్ 7 టైమ్స్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 7. జాష్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కోసం 7 + 6 13, ఇక్కడ నెక్స్ట్ 18 ప్లస్ ఇది యాడ్ చేయాలన్నమాట, ఇవి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ జస్ట్ 7 ఒకటి వేస్తున్నాం, నెక్స్ట్ 6 7 2 మిక్స్, ఇవి 3, నెక్స్ట్ ఇవి కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నాం. ఇట్లా ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట లాస్ట్ వరకు. మనకి అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవన్నీ కలిపి ఒక డేటా వస్తుంది అనమాట 32, దీన్ని మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఈ డేటా మొత్తం మనం ఫ్రీక్వెన్సీ మొత్తం యాడ్ చేసిన 32 వస్తుంది, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వేసిన కూడా 32 వస్తుంది. ఇది మనకి టోటల్ డేటా, దీనికోసం మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని అంటున్నాం. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ని మనం గ్రాఫికల్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. హిస్టోగ్రామ్, పాలిగాన్, సినీగ్రాఫ్, బార్ గ్రాఫ్, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఇట్లా మనం చేయొచ్చు. జస్ట్